చెప్పండి. ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి. ఫ్రీ బస్సులు పెట్టిండు లేడీస్‌కి. ఇప్పుడు రైతు బంధు కూడా జరుగుతుంది. బాగానే అంటే ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆడోళ్ళని రోడ్డుకి ఎక్కించిండని కొంతమంది మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు? అది వాళ్ళు పుకార్లండి అంతే. పెట్టించేది మంచి గురించే పెట్టించు. ఏదైనా ఎమర్జెన్సీ అయినా కానీ బాగానే ఉంది అట్లా. అంటే విద్యార్థులకు ఉద్యోగాల విషయం పైన మీ అభిప్రాయం ఏంటి మరి? వాళ్ళకి కొద్దిగా ఉపాధి చేపిస్తే బాగుంటది అట్లా. మెగా డిఎస్సి పెంచాలని స్ట్రైక్స్ కూడా చేస్తున్నారు కదా, మరి పెంచే అవకాశం ఉందంటారా? ఉన్నదండి. కంపల్సరీ. వచ్చే నెలలో కంపల్సరీ అయితే అదైతే శాంక్షన్. అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో కూడా మనకి పథకాలు మనకి ఇచ్చారు. రాలేదండి, కొన్ని రాలేదు. రైతు బంధు, రాలేదు రైతు రుణమాఫీ ఇచ్చారు. రాలేదు. మరి ఐటీ సెక్టర్ కూడా ఆ ప్రభుత్వంలోనే బాగా జరిగింది అని వినిపిస్తుంది కదా. లేదు మేడం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మన ఆగస్టు 15 ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి. అంటే కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు కరెంట్ ఊరుకూరికనే తీసేస్తున్నారు అని అంటున్నారు కదా. లేదు మేడం. వస్తుంది వస్తుంది వస్తుందా? వస్తుంది. ఓకే. అయితే కొంతమందికి మాత్రమే జీరో కరెంట్ బిల్ వస్తుంది అని అంటున్నారు కదా. అవును మేడం. ఇప్పుడు ఇంటికి ఒక మీటర్ ఉన్నది కాబట్టి ఇస్తారు కదా. మనకు 10 ఇండ్లు ఉంటే మనకు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు కిరాయిల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక మీటర్ చొప్పున ఇస్తారు కదా. అంటే ఇప్పుడు అందరికి కరెంట్ బిల్ అనేది జీరో రావట్లేదు. సో దానిపైన మీ అభిప్రాయం అంతేనా ఇంకా? ఇప్పుడు వస్తుంది మేడం, కొంతమంది వస్తుంది. ఎందుకు రావట్లేదు? మేమైతే జీరో లేదు వస్తుంది. మేము కట్టేటోళ్ళని చెప్తున్నాం కదా, వస్తుంది కొంతమందికి వస్తుంది.